బిగ్ బాస్‌కి సంబంధించిన మూడవ ప్రోమో చూసుకుంటే గనక, రాణి రాజులు మీ స్థానాన్ని చివరిసారిగా కాపాడుకునే సమయం వచ్చింది. కమాండర్స్ రాజు లేదా రాణిగా మారడానికి నేను ఇచ్చే అవకాశం ఇదే ఆఖరిది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే రాజు రాణుల్లో ఒకరు కమాండర్స్‌లో ఒకరు పోటీ పడాల్సి ఉంటుందన్నమాట. దానితో రీతు, కళ్యాణ్ పేరు చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్ అడిగితే. ఇప్పుడు ప్రజలందరూ కమాండర్స్‌లో ఏ ఇద్దరిని కోరుకుంటున్నానో వారి పేర్లను నాకు తెలియజేయండి అని అంటూ బిగ్ బాస్ అయితే చెప్తే, కమాండర్స్ అందరూ కలిసి ప్రజలను అడుగుతుంటారనమాట. అంటే వారి వారి ఓట్లును నాకే సపోర్ట్ చేయండి, నన్ను ఎంచుకోండి ఈ గేమ్‌లో అంటూ వాళ్ళు అడగాల్సి ఉంటుంది. అయితే ధీమాన్ వచ్చేసి నేను 7 వారాల నుంచెల్లి రేస్‌లో లేను. ప్రతి వారం నాకు ఆపర్చునిటీ వచ్చినోళ్ళే ఆడాలా లేదా రానోళ్ళు ఆడాలా అంటూ అయితే డీమాన్ మాట్లాడుతూ ఉంటే, మధ్యలో తనుజ వచ్చేసి అప్పుడే ఫైట్ చేయాల్సింది కదా అంటుంటే, సరే చాలా సీరియస్ అవుతాడు. నాది నేను మాట్లాడుకుంటున్నా కదా, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అన్నట్టు తనుజ మీద చాలా సీరియస్ అవుతాడనమాట డీమాన్. నెక్స్ట్ వచ్చేసి తనుజ వాళ్ళని అడుగుతూ ఉంటుందన్నమాట. నేను కూడా మొన్న గెలిచాను, మొన్న డీమాన్ ఆడాడు, నిన్న కూడా ఆడాడు అతను ఆడాడు, ఈసారి నేను ఆడాలనుకుంటున్నా, నాకు ఇవ్వండి అంటూ ఛాన్స్ తను కూడా అడగడం జరుగుతుంది. ఇక దివ్య కూడా నాకు కూడా ఛాన్స్ కావాలి, ఇది క్యాప్టెన్ అయ్యాను, నాకు కూడా గేమ్స్ ఛాన్స్ వచ్చాయి అని కాకుండా నాకు ఏమీ లేదు, నాకు ఇమ్యూనిటీ ఈ వారం చాలా అవసరం ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకొని ఎంచుకోండి దివ్య వాళ్ళ సపోర్ట్ అయితే కోరడం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ మళ్ళీ అడుగుతాడనమాట, ఎవరిని ఎంచుకున్నారు అంటే గౌతమ్ వచ్చేసి తనుజ, దివ్య అని చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్‌కి. వాళ్ళ పేర్లు చెప్పడంతో డీమాన్ ఇక డల్‌గా ఉంటాడనమాట. ఇట్స్ ఓకే అని వచ్చి రీతు అంటే ఇట్స్ నాట్ ఓకే అంటూ డీమాన్ చాలా డల్‌గా రీతుతో చెప్తాడనమాట. నెక్స్ట్ టాస్క్ గురించి బిగ్ బాస్ అయితే చెప్తాడు. రాజు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, అలాగే కమాండర్స్ రాణి అవ్వడానికి నేను పెడుతున్న గేమ్ రేస్ ఆఫ్ ఫ్లవర్స్. తమకు కేటాయించిన క్యూబ్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకొని స్టేజ్ కింద ఉన్న స్టార్ట్ పాయింట్ అనేది ఉంటుంది కదా, దాని దగ్గర పెట్టి ఆ క్యూబ్స్ని కదుపుతూ అక్కడ ఎండ్ పాయింట్ వరకు తీసుకురావాలన్నట్టు. దాని కింద నుంచి వెళ్ళి ఇక అక్కడ ఉన్న రోప్స్లోను పట్టుకొని క్యూబ్తో అటు ఇటు పట్టుకొని మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ హడల్స్ని దాటుతూ చివరిలో ఉన్న ఫ్రేమ్లో పెట్టాలన్నమాట ఆ క్యూబ్స్. మీరు ఫ్రేమ్లో పెట్టిన క్యూబ్లో కింద నుండి పై వరకు సేమ్ కలర్స్ అనేవి ఉండకూడదు అంటూ అయితే బిగ్ బాస్ చెప్తాడు. అంటే ఈక్వల్గా కింద నుంచి మీ దాకా వాటి కలర్స్ అనేవి మ్యాచ్ అవ్వకూడదు అనమాట. అట్లా అయితే ఈ గేమ్ ఉంటుంది. అయితే చూసుకున్నట్లయితే ఈ గేమ్ వచ్చేసి తనుజ గెలిచినట్లయితే ఉందన్నమాట. తను గెలిచింది. రోప్ సహాయంతో తీసుకెళ్ళి పడేసేటప్పుడు తను మొత్తం ఇట్లా విసురుతుంది, పోయి పవన్ మీద పడుతుంది, తనైతే భయపడతాడనమాట. అంతలా ఆడుతుంది తనుజ అయితే ఆట. సో అలాగే వీళ్ళు రీతు అండ్ తనుజకి, నిఖిల్ నాయర్కి ఇది లాస్ట్ రౌండ్ అని చెప్పారు కదా, సో వీళ్ళిద్దరికి అయితే అందరి నుంచి సపోర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఎవరికైతే ఇమ్యూనిటీ వస్తుందో, ఎవరి వైపు ఎక్కువ మంది ఉంటారనేది ఇప్పుడు ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుందన్నమాట.